హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఇంట్లో రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి, రైస్ బ్యాగ్లో చక్కగా మనం దాంతో ఈ విధంగా నేనైతే చక్కగా ఒక బిన్నోలాగా రెడీ చేసుకున్నాను అనమాట, ఒక సంచి టైపు. ఈ బ్యాగ్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే సూది దారంతో పని లేకుండా కుట్టానండి. కొలతలతో కూడా పని లేకుండా చక్కగా నేను ఇలా బిన్నోనైతే రెడీ చేశాను. దీంట్లో చూడండి 9 పాయింట్ల వరకు పట్టాయి అనమాట. ఎక్కువనే పాయింట్లు వచ్చేసాయి. జీన్స్ ఎంత బాగుందోనండి బ్యాగ్. నెక్స్ట్ ఏంటంటే శారీస్ కూడా పెట్టాను, అంటే కింద కొన్ని పెట్టేసి పైన కొన్ని పెట్టాను. అంటే నాకు వచ్చేసి మొత్తం కూడా నేను ఇందులో 10 శారీస్ వరకు పెట్టానండి. చాలా బాగా స్పేస్గా అనిపించింది. ఎంత బాగుందో, ఎంత స్టిఫ్గా ఉందో తెలుసా బ్యాగ్ అయితే. ఈ బ్యాగ్ని మనం సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. మనకి ఎన్నో రకాలుగా జాకెట్ ముక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెట్టడం కానీ, అలాగే మన దగ్గర ఎక్స్ట్రా శారీస్లో రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటి బ్లౌజ్ పీసెస్ని వేస్ట్గా పక్కన పెట్టేయకుండా చక్కగా ఈ విధంగా అయితే రీయూజ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఐడియా బాగుంటుందండి. ఇంట్లో మనకి ఇలా రైస్ ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ రైస్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు వీటిని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. మనకి సూదితో పని లేకుండా, దారంతో పని లేకుండా ఓన్లీ స్టాప్లర్తోనే చక్కగా ఈ బ్యాగ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ని ఎక్కడ కూడా ముడతలు లేకుండా సమానంగా తీసుకున్న తర్వాత దీంతో చక్కగా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా వైట్ కలర్లో, ఇప్పుడు రైస్ బ్యాగ్కి వస్తూ ఉంటాయి కదా ఎక్స్ట్రా, అవన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా లాగేసుకుంటే వచ్చేస్తుంది. చక్కగా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ముడతలు లేకుండా రెండు పక్కల చూసి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వైట్గా ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది కదా, అది కూడా వేయడం వల్ల ఏంటంటే మనకి అంత బాగా అనిపించదు. బ్యాగ్ వేసేటప్పుడు మనకి మంచిగా నీట్గా రావాలి అంటే, ప్రాపర్గా రావాలి అనుకుంటే అది ఎక్స్ట్రాస్ అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు బ్యాగ్ని ఇలా చక్కగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఈ రైస్ బ్యాగ్ని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. బ్యాగ్ ఏదన్నా మనం మూటలు అలా రైస్ ఏదన్నా తెచ్చినప్పుడు కొంచెం సాగదీసి కడతా ఉంటాం కదా, ఆ ఎక్స్ట్రాని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పైన భాగం అంతా ఎక్స్ట్రా అనమాట. అదేంటంటే మనకి మూటల్లో తాడుతో కడుతూ ఉంటారు కదా, అది ఆ పని లేకుండా ఇది ఎంత ముడతలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రాస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి సమానంగా. నేనైతే ఎలాంటి కొలతలు లేకుండా ఇలా రైస్ బ్యాగ్ని సమానంగా కట్ చేసి వన్ సైడ్ మొత్తం బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. చాలా స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్, ఎందుకంటే మనం రైస్ బ్యాగ్ లోపల చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా ఇలా నీట్గా రావడం కోసం రైస్ బ్యాగ్ని ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే చేయడం, అలాగే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది అయితే అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకున్నాను అనమాట. రైస్ బ్యాగ్ మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మన ఇంట్లో ఇలా మనం ఏదైతే జాకెట్ ముక్కతో చేయాలనుకుంటున్నామో ఆ కలర్ తీసుకొని, నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ జాకెట్ పైన జాకెట్ కింద వేసేసి దానిపైన ఇలా రైస్ బ్యాగ్ని వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది కొంచెం అంటే రైస్ బ్యాగ్ కంటే కొంచెం వెనక్కి ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సమానంగా పెట్టేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ ఎప్పుడైనా సరే ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా. ఎందుకంటే ఇలా ఎక్స్ట్రా ఉండడం వల్ల మనం ఏంటంటే ఇలా చూసారా, ఎక్స్ట్రా ఉండడం వల్ల మనం ఏంటంటే ఇలా ఫోల్డింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా, దానివల్ల క్లాత్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసి దీనికి ఏంటంటే మనం పిన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఏంటంటే 2 ఫోల్డ్స్ కింద మనం ఈ విధంగా క్లాత్ని మడుచుకోవాలన్నమాట. ఇలా మడవడం వల్ల ఏంటంటే మనకి దారాలు దారాలుగా పోగులు పోగులుగా వస్తూ ఉంటాయి కదా, అలా ఏం కూడా రాకుండా చక్కగా నీట్గా కనబడుతుందండి. ఈ విధంగా పిన్ చేసేసుకోవాలన్నమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇంట్లో మనం
చక్కగా జీన్స్లు కానీ, శారీస్ కానీ, పిల్లల బట్టలు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా ఈ బ్యాగ్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా మనం ఆన్లైన్లో కొనుక్కోకుండా చక్కగా శుభ్రంగా మనకి చేతుల మీదుగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేసుకోవచ్చు. చక్కగా చూడండి, నేనైతే అన్నీ కూడా పిన్స్ అయితే చేసేస్తున్నానండి మొత్తం సైడ్కి. ఇది ఇక్కడ సూది దారంతో అలాగే కొలతలతోటి అలా ఏమీ పని లేదు. డైరెక్ట్గా మనం మన సంచి ఎంత పెద్దగా అయితే ఉందో అంత పొడవు పెట్టేసుకొని మనకి ఎక్కడి వరకు సరిపోతుందో అక్కడ వరకు చేపెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను చేసే విధానంగా మీరు కూడా చేయాలని ఏం లేదండి, మీరు కొలత కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేను కొలతలు అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేస్తున్నాను అనమాట. చూసారా, అంటే బియ్యం బస్తాకి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని మడిచేంత వరకు ఉంచుకొని నేను అందాజుగా పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఇలా కాదు కొలతలు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకొనైనా చేసుకోవచ్చు. నేనైతే అలాంటిది ఏ పని లేకుండా డైరెక్ట్గానే చేసేస్తున్నాను. ఇలా అయితే నాకు చాలా ఈజీగా ఉంది. మీరు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్తోనే మీకు నేను చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసి ఇలా పిన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం పిన్ చేసుకునేటప్పుడు క్లాత్ని 2 లైన్స్గా ఫోల్డింగ్ చేయాలండి. లేకపోతే అదేంటంటే పీసులుగా లేయర్గా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా బ్లౌజ్ పీసెస్ అంతా కూడా చక్కగా ఈ విధంగా అంతా కూడా ఇలా పిన్ చేసేసుకోవాలి. ఇలా ఇలా పిన్ చేసుకున్న తర్వాత మనకి ఒక క్లాత్లా రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఇంట్లో ఏదన్నా ఆరబెట్టుకుంటాం కదా, ఇలా మొత్తం అంతా కూడా పిన్ చేసుకోవాలన్నమాట. ఇలా పిన్ చేసుకుంటే చక్కగా మనకి చాలా బాగా రెడీ అయిపోతుందండి. ఇది క్లాత్ చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని, క్లాత్ మనం అంతా ఇలా పిన్స్తోనే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా సూది దారంతో మనకి అవైలబుల్గా లేకుండా కుట్టే పని లేకుండా చేతులతోనే స్టాప్లర్తోనే ఈ విధంగా మనం పిన్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 లేయర్గా మొత్తం కూడా ఇలా పిన్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 వైపులు కూడా మనం ఈ బ్లౌజ్ పీసెస్ని ఈ విధంగానే అన్ని సైడ్లు కూడా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా కొంచెం మీరు స్టాప్లర్తో కాకుండా కొంచెం బయటికి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళైతే సూది మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఇంట్లో వరకే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ స్టాప్లర్ వరకే యూజ్ చేస్తున్నాను. అంటే స్టాప్లర్ కూడా మనం డబల్ పిన్ వేసుకొని కొట్టుకున్నామంటే చాలా స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్, చాలా నీట్గా కూడా కనబడుతుందండి. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా యూజ్ అవుతుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా పిన్స్తో చక్కగా ఇలా బియ్యపు బస్తాలు వచ్చినప్పుడు చక్కగా ఈ విధంగా చూడండి, డోర్ మెట్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట అంతా కూడా. మనం ఇంట్లో ఏదైనా పప్పులు కూడా ఆరబోసుకుంటాం కదా, అలా ఆరబోసుకున్నప్పుడైనా కూడా ఇది మనకి మ్యాట్ చక్కగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, ఈ విధంగా అనమాట. ఇలా వచ్చిన ఆరబెట్టుకోవడం కానీ అలా చేసుకోవటం మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీన్ని ఇలా మధ్యకి రివర్స్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యకి అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లో సమానంగా చూసేసుకొని మొత్తం అంతా కూడా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. మీకు కావాలి అనుకుంటే మీకు ఎంత సైజు అయితే కావాలో అంత సైజు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా సైడ్కి ముందు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా మొత్తం సమానంగా పెట్టేసుకొని దీన్ని ట్రయాంగిల్ షేప్లో సైడ్ మూలలు ఉంటాయి కదండి, మూలలు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ మూలలు ఉంటాయి కదా, ఈ మూలల్ని కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే చాలా నీట్గా ఈ విధంగా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా సైడ్కి తిప్పి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఎలాంటి కొలతలు లేకుండా డైరెక్ట్గా చేసేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా తీసేసాక సేమ్ ఇక్కడైతే ఎలా కట్ చేసామో ఇటు సైడ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి, ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా.
వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం కూడా ఇట్లా కట్ చేసుకోవాలి రెండు కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సైడ్స్ ఉంటాయి కదండి, ఈ సైడ్ మొత్తం కూడా స్టాప్లర్ చేసేసుకోవాలన్నమాట. గ్యాప్ లేకుండా నీట్గా అంతా కూడా స్టాప్లర్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా ఇలా అంతా చేసేసుకున్నాము. రెండు వైపులా చేసేసుకోవాలి, అటు ఇటు రెండు వైపులా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసామో ఈ కట్ చేసిన ప్లేస్లో కూడా ఒకసారి స్టాప్లర్ చేసేసుకోవాలి నీట్గా. ఎందుకంటే మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి ఫోల్డింగ్ వస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే ఇలా కట్ చేసుకొని దీన్ని పిన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ముడత అనేది రాకుండా బ్యాగ్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇట్లా కట్ చేయడం జరిగింది. ఇలా కట్ చేసేసి ఇలా మొత్తం కూడా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూసారా మొత్తం కూడా స్టిఫ్గా వేసి ఇలా తిరగలు తీసుకున్నాను చూడండి. ఇలా మొత్తం కూడా తీసేసాను. ఇలా చూడండి మనకు ఒక బ్యాగ్లా రెడీ అయిపోయింది. ఎంత స్టిఫ్గా ఉందో చూసారా. చక్కగా ఈ బ్యాగ్ని మనం ఇంట్లో ఉండే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ జీన్స్లు కానీ ఏదైనా సరే చక్కగా దీంట్లో పెట్టేసుకొని చక్కగా మనం కబోర్డ్స్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. ఇలా స్టిఫ్గా నిలవడం కోసం ఏంటంటే ఇలా నాలుగు వైపులా కూడా కొంచెం తీసి కొంచెం ఒక స్టాప్లర్ అయితే వేసేసుకుంటే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మీ దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ కానీ అలాగే అట్టపెట్టెలు ఏదైనా ఉన్నట్టయితే లోన పెట్టుకున్నారంటే చాలా ఇంకా స్టిఫ్ అనేది అయితే చాలా వస్తుంది. చక్కగా ఇట్లా నాలుగు పక్కల నాలుగు ఒక్కొక్క దాని దగ్గర ఇట్లా పిన్స్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో బ్యాగ్. ఇలా చక్కగా మనకి బ్యాగ్ బజార్కి తీసుకుపోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం స్టాప్లర్తో వేసుకున్నాం కాబట్టి మీరు ఒక మిషన్ మీద వేసుకునే దాన్ని అయితే చక్కగా సరదాగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ బ్యాగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసాం కదండి, ఆ కట్ చేసింది దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి దీన్ని స్టాప్లర్గా కొట్టేసుకొని ఇక్కడ సంచి ఉంది కదా, ఈ సంచికి ఇట్లా స్టాప్లర్ చేసేసుకోవాలన్నమాట. పట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా కనబడుతుంది. ఇట్లా స్టాప్లర్ అనేది అయితే చేసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇట్లా పట్టుకోవడానికి సంచికి చాలా మనకి ఈజీగా కనబడుతుంది. ఇలా రెండు వైపులా కావాలంటే రెండు వైపులా కుట్టుకోవచ్చు, ఒక సైడ్ కావాలంటే ఒక సైడ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులో జీన్స్లు పెట్టానండి. దాదాపుగా దీంట్లో నేను వచ్చేసి 9 జీన్స్ వరకు పట్టాయి. ఎంత బాగుందో బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా మన చేతులతో మనం ఇంట్లోనే బ్యాగ్ని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడండి చక్కగా ఎంత నీట్గా కనబడుతుందో. ఇలాంటి ఒక 2, 3, 4 అయితే చేసి పెట్టుకున్నాం అనుకో చక్కగా ఎవరి బట్టలు వాళ్ళకి నీట్గా కబోర్డ్లో చక్కగా చూడడానికి కూడా అందంగా కనబడతాయి అన్నమాట. ఇలా నేనైతే కొన్ని జీన్స్లు అలాగే కొన్ని శారీస్ అలా పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరు కూడా ఈజీగా ఒక బియ్యం బస్తాతో ఒక జాకెట్ ముక్కతో చక్కగా మనం ఇలా బిన్నోని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.